మార్కెట్లలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా? అది జరంత జాగ్రత్తగా ఉండాలంటున్నారు అధికారులు. నకిలీ దందాతో అన్ని కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. హైదరాబాద్ బేగంపేటలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ దందా బయటపడింది. 700 కిలోలు పేస్ట్ ను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. రంగు వాసన కోసం కెమికల్స్ మిక్స్ చేస్తున్నట్లు గుర్తించారు. దక్కన్ ట్రేడర్స్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సప్లై చేస్తున్న 4గురిని అరెస్టు చేశారు పోలీసులు. హైదరాబాద్ సిటీలో నకిలీ దందా జోరుగా నడుస్తోంది. ఏం కొనాలన్నా ఏం తినాలన్నా పబ్లిక్ ను కల్తీ భయం వెంటాడుతోంది. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి అమ్ముతున్న ముఠాను సిటీ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 700 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్, 20 కిలోలు కుళ్ళిన అల్లం, కెమికల్స్, మిషనరీ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 5 లక్షల వరకు ఉంటుందని టాస్క్ ఫోర్స్ అధికారులు చెబుతున్నారు. బేగం బజార్ అడ్డాగా దందా కొనసాగిస్తున్న 4గురిని అరెస్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. గుజరాత్ కు చెందిన రహీం చరణియా కొద్ది రోజుల క్రితం సిటీకి వచ్చి బేగంపేటలో ఉంటున్నాడు. దక్కన్ ట్రేడర్స్ పేరుతో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి సప్లై చేస్తున్నాడు. రాజేంద్ర నగర్ ఉప్పర్పల్లిలో గోదాం ఏర్పాటు చేశారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ, ప్యాకింగ్ కోసం స్పెషల్ మిషనరీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. నాసి రకం కుళ్ళిపోయిన అల్లం వెల్లుల్లిని తీసుకువచ్చి పేస్ట్ గా తయారు చేస్తున్నాడు. ఇందులో దొడ్డు ఉప్పు, చిక్కదనం కోసం పిండి, కలరింగ్, వాసన కోసం కెమికల్స్ కలుపుతున్నాడు. ఎక్కువ కాలం నిల్వ ఉండేలా కొన్ని రసాయనాలను వాడుతున్నట్టు గుర్తించారు పోలీసులు. పేస్ట్ ను ఎలాంటి గుర్తింపు లేని కంపెనీల పేర్లతో నకిలీ ISI స్టిక్కర్స్ అంటించి ప్యాక్ చేసి మార్కెటింగ్ చేస్తున్నాడు. హోల్సేల్ మార్కెటింగ్ కోసం తెలంగాణ మార్కెటింగ్ ఏజెన్సీ ప్రొపరేటర్ అజయ్ కుమార్, నిఖిల్ ట్రేడర్స్ కు చెందిన ప్రదీప్ సంకాలా సహా బేగంపేట పాటెగడ్డకు చెందిన పాండురంగారావు ముఠా రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ సప్లై చేస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ లేబుల్స్, స్టిక్కర్స్ పెట్టి ప్యాకింగ్ చేస్తున్నారు నిందితులు. 50 గ్రాముల నుంచి కిలో బాక్సులు, ప్యాకెట్లతో సప్లై చేస్తున్నారు. ప్రధానంగా బేగం బజార్, సికింద్రాబాద్ లోని హోల్సేల్ మార్కెట్స్, పాత బస్తీ, గ్రామీణ ప్రాంతాల్లోని కిరాణా జనరల్ స్టోర్స్ కు తరలిస్తున్నారు. ఈ నకిలీ పేస్ట్ పై సిటీ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం వచ్చింది. బేగం బజార్ లోని తెలంగాణ ఏజెన్సీ నిఖిల్ ట్రేడర్స్ నుంచి నకిలీ పేస్ట్ సప్లై అవుతున్నట్లు గుర్తించారు. బేగం బజార్ లోని ట్రేడర్స్ తో పాటు బేగంపేట పాటిగడ్డలోని పాండురంగారావు గోదాముల్లో సోదాలు చేశారు. ఉప్పర్పల్లిలోని రహీం కంపెనీల్లో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున నకిలీ అల్లం వెల్లుల్లి దొరికింది.